సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. నాగేశ్వరరావు, నాగార్జున తర్వాత నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలు మోస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో సరిగ్గా ఆడడం లేదు. ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇండియాలో రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో యుఎస్ఏలో ఇప్పటికే ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక యుఎస్ఏలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికొస్తే తండేల్, రాజు, నాగ చైతన్య, బుజ్జి, సాయి పల్లవి ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఇక రాజు చేపల వేట సాగిస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంటాడు. ఇక ఎట్టకేలకు బుజ్జిని పెళ్లి చేసుకోవాలని తన కోరికను ఇంట్లో వాళ్లతో చెప్పి పెళ్లి కొప్పిస్తాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే అతను ఒక పెద్ద వేటకు వెళ్లాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇక అదే చివరి వేట అని బుజ్జికి చెప్పి వేటకు వెళ్తాడు. ఆ సందర్భంలోనే ఆయన పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోతాడు. అక్కడి నుంచి ఆయన ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఈ సినిమా విశ్లేషణ విషయానికొస్తే దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్తారట. ఇక యుఎస్ఏలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా సినిమా అద్భుతంగా ఉంది, నాగ చైతన్యకు మరొక మంచి సక్సెస్ అయితే దక్కుతుందంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండటం విశేషం. మరి ఏది ఏమైనా కూడా సాయి పల్లవి, నాగ చైతన్య ఇంతకు ముందు చేసిన లవ్ స్టోరీ సినిమా యావరేజ్ గా ఆడింది. కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు దూసుకెళ్లడం పక్కా అంటూ యుఎస్ఏలో ఈ సినిమాను చూసిన కొంతమంది ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండటం విశేషం. ఇక ఈ సినిమాలో దేశభక్తికి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాకి హైలైట్ గా నిలవబోతున్నాయట. అలాగే వీళ్ళిద్దరి లవ్ స్టోరీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయిందంటూ సినిమాను చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా నాగ చైతన్య కెరియర్ లో ఇది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందంటూ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకులు తెలియజేస్తుండడం విశేషం. పాటలు అద్భుతంగా ఉండడంతో కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందని చెబుతున్నారు.